ప్రపంచంలోనే హనుమంతుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక ఊరు మొత్తం హనుమంతుని ద్వేషిస్తుంది. ఎందుకు ఆయన మీద అంత కోపం? సంజీవినితో లక్ష్మణుని బతికించిన హనుమంతుడు ఆ సంజీవిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆ పర్వతం ఇప్పటి వరకు నిజంగానే ఉందా? ఆ సంజీవిని కనుక మనకు దొరికితే మనకు మరణం అనేది ఉండదా అనే ఎన్నో రహస్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనందరికీ తెలిసిందే కదా, రామాయణంలో సీతమ్మ వారిని రావణాసుడు రాముడు దగ్గర నుంచి వెతికెళ్లిన విషయం. సీతమ్మను వెతికి తీసుకురావడానికి శ్రీరాముడు తనతో పాటు లక్ష్మణుడు వానర సైన్యం మొత్తం లంకపై దాడి చేయడానికి ముందుకొచ్చాయి. అయితే సీతాదేవిని తీసుకురావడానికి జరిగిన యుద్ధంలో రావణాసుడు కుమారుడు అయిన మేఘనాథుడు యుద్ధంలో అడుగు పెట్టాడు. మేఘనాథుడు ఎలా అయినా సరే లక్ష్మణుని హతమార్చాలని తన దగ్గర ఉన్న శక్తులతో ప్రయత్నిస్తూ ఉంటాడు. లక్ష్మణుడు తన దగ్గర ఉన్న ధనస్సుతో మేఘనాథుని హతమార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మేఘనాథుడు తన దగ్గర అత్యంత శక్తివంతమైన దీర్ఘాది అస్త్రంతో లక్ష్మణునిపై దాడి చేస్తాడు. ఆ అస్త్రం లక్ష్మణునికి తగలగానే లక్ష్మణుడు మూర్ఛపోతాడు. తర్వాత లక్ష్మణుని బతికించడానికి విభీష సలహా మేరకు లంకా నగరం వెళ్లి హనుమంతుడు సుసేన వైద్యుణ్ణి తీసుకొస్తాడు. సుసేన లక్ష్మణుని చూసి ఇతడి ప్రాణం నిలబడాలి అంటే కొన్ని మొక్కల మూలికలు కావాలి అని చెప్తాడు. అప్పుడు హనుమ అవి ఏ మొక్కలు అని అడుగుతాడు. వృత్త సంజీవిని, విశాలయకర్ణి, సువర్ణకర్ణి మరియు సంధాని ఈ మూలికలను తీసుకురమ్మని సుసేన హనుమంతుడికి చెప్తాడు. ఈ మొక్క మూలికలు హిమాలయ ప్రాంతంలో ద్రోణగిరి పర్వతంలో దొరుకుతుందని సుసేన అంటాడు. ఆ యుద్ధ భూమి నుంచి హనుమంతుడు హిమాలయకి చేరుకుంటాడు. ఆ పర్వతంలో సంజీవిని కోసం హనుమంతుడు వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించదు. అక్కడ మొత్తం మొక్కలు మెరుస్తూ కనిపిస్తాయి. దానికి ఒక కారణం ఉంది, తర్వాత తెలుసుకుందాం. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే, సమయం అయిపోతుందని మొత్తం పర్వతాన్ని ఎత్తుకొని తన చేతుల మీదుగా యుద్ధ భూమికి తీసుకొస్తాడు. అది చూసిన వానర సైన్యం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆ పర్వతం తీసుకొస్తున్నప్పుడు ఒక చిన్న ముక్క కింద పడిపోయిన విషయం మనందరికి తెలిసిందే కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఆ పర్వతం తీసుకొచ్చినప్పుడు సుసేన తనకు కావలసిన మూలికలను సేకరించి లక్ష్మణుని వైద్యం చేసి బతికిస్తాడు. తరువాత హనుమంతుడు ఆ పర్వతాన్ని యుద్ధ భూమి నుంచి దూరంగా వదిలేస్తాడు అని రామాయణంలో ఉంది. అయితే ఫ్రెండ్స్, సంజీవిని మూలికలు ఇప్పుడు 2 చోట్ల ఉన్నాయని తెలుసు. ఒకటి హిమాలయాలలో ద్రోణగిరి దగ్గరుంది. హనుమంతుడు ఆ పర్వతం మొత్తం తీసుకొచ్చినా సరే అక్కడ చిన్న చిన్న మిగిలిపోయి ఉన్న పర్వతాలు ఉన్నాయి. ఇప్పటికీ దాంట్లో సంజీవిని దొరుకుతుందని అక్కడ నివసించే ప్రజలు చెబుతూ ఉంటారు. మరొకటి శ్రీలంకలో ఉంది. శ్రీలంకలోని రామ్ సోలా అనే పర్వతంలో సంజీవిని ఉందని అంటారు. అలాగే ఈ పర్వతాన్ని సంజీవిని పర్వతం అని పిలుస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, మేఘనాథుడు అత్యంత శక్తివంతమైన యోధుడు. ఎందుకంటే తన దగ్గర అత్యంత శక్తివంతమైన అస్త్రశస్త్రాలు బలంగా ఉన్నాయి. ఆ యుద్ధ భూమిలో రావణాసుడు తర్వాత శక్తివంతమైన వాడు ఎవరైనా ఉన్నారంటే అది మేఘనాథుడే. అయితే ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు హనుమంతుడిని ఎందుకు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు పూజించారంటే, పర్వతాన్ని తీసుకుని వెళ్లే ముందు అక్కడ ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ పర్వతాన్ని తీసుకెళ్లిపోతున్నాడు అనే హనుమంతుడి మీద కోపంతో హనుమంతుడిని ఆ గ్రామస్తులు పూజించరు. సో ఏదేమైనా సరే ఒక మంచి కార్యానికి హనుమంతుడు అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్లడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకైతే మీరు వీడియో చూశారు కదా, వీడియోనైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.